కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి మాట్లాడుతూ కరకుదురు గ్రామంలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఉదయం సాయంత్రం ప్రత్యేక కుంకుమ పూజలు జరుగుతున్నాయని అన్నారు. ఈ నెల 29న సోమవారం సరస్వతి పూజ కార్యక్రమం జరగనుందని, విద్యార్థులు ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న విజయదశమి సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి దుర్గాదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ సమర్పిస్తారని తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మహా అన్న సమారాధన భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అదే రోజు సాయంత్రం అమ్మవారి తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అడబాల బుజ్జి, పెద్దిరెడ్డి సాయిబాబు, సానా రాజు, కంచుమూర్తి రాంబాబు, అడపా శ్రీను, పులికేశవ ప్రసాద్, అల్లం బుజ్జి, మద్దూరి ఆదినారాయణ, పెమ్మనబోయిన వీరబాబు, పేపకాయల ముసలయ్య, అడపా రాము తదితరులు పాల్గొన్నారు. లోకాభిరామం శ్రీరామం భూయ భూయ నమామ్యహం. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. కరకుదురు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ దుర్గాదేవి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు 22 తారీఖు సోమవారం నుంచి ఉదయం 5 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ చిన్న స్థలంలో చిన్న భక్తుల చేత ఏర్పాటు చేయబడి ఎంతో వెలుగొందుతున్నటువంటి అమ్మవారు చాలా విశేషమైనటువంటి మహిమగల తల్లి. ఈ తల్లిని నమ్ముకోవడం వల్ల చాలా మంది ఉన్నత శిఖరాలు అధిరోహించినట్టుగా మనకి గత 39 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం ఈ కరకుదురు గ్రామంలోను అలాగే భక్తుల మీద అందరి మీద ఉంటోంది. ఈ అమ్మవారి యొక్క ఈ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నాడు మూలా నక్షత్ర సందర్భంగా సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం నుంచి సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే సరస్వతి పూజ అయిన తర్వాత మొన్నాడు అష్టమి, నవమి, దశమి రోజున అమ్మవారికి వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి సారి తెచ్చేటువంటి సమయం. ఆ సమయం ఉదయం నుంచి సారి తెచ్చి అమ్మవారికి సారి సమర్పిస్తారు. తర్వాత అన్న సంతర్పణ, ఊరేగింపు, గ్రామోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. 11వ శుక్రవారం రాత్రి సంబరం జరుగుతుంది. కనుక ఈ భక్తులందరూ కూడా ఈ మహా అవకాశమైనటువంటి మహిమగల తల్లి యొక్క అనుగ్రహంతో, కృపతో ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు, అమ్మగారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుచున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా గత 35 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇవి నిరంతరం జరుగుతూ ఉంటాయి. దీనికి భక్తుల సహకారం, గ్రామస్తుల సహకారం, అందరి సహకారం ఉంది. కనుక అటువంటి ఈ విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అన్ని దర్శించినట్లయితే విశేషమైన ఫలితం వస్తుంది, మీరు అనుకున్న కోరిక అంటే నెరవేరుతుందని చెప్పి మన ప్రతీతి. అలాగే నెరవేరని సమయాలు, సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ చివర మావుడాడ గ్రామం నుంచి బయలుదేరి ఇలా అస్తాపురం, కాకినాడ దాకా వెళ్ళేటువంటి ప్రతి భక్తులు ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి ప్రభు పాత్రులవుతున్నారని తెలియజేస్తున్నాం. కనుక ఈ శరన్నవరాత్రి 9 రోజుల్లో అప్పుడే 5 రోజులు గడిచిపోయాయి. ఇంకా ఉన్న 6 రోజుల్లోనూ అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రభు పాత్రులవుతారని కోరుచున్నాం.